ట్రాన్స్ఫార్మర్ నిర్మాణం కోసం 6 నెలలుగా గద్దె నిర్మించి వదిలేసిన ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో చోటు చేసుకుంది. గన్నేరువరం మండలంలోని చాకలివాణి పల్లె రైతులు ధర్నా చేపట్టారు. అసలే వర్షాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని, వరి నాట్లు పూర్తి చేసుకుంటే అస్తవ్యస్తమైన కరెంటుతో మోటార్లు నడవక, నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఏఈ ఆంజనేయులను కోరగా 25,000 రూపాయల లంచం డిమాండ్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు అందిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటుంటే విద్యుత్ అధికారుల తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏఈ ఆంజనేయులపై తక్షణం ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఏఈ ఆంజనేయులను వివరణ కోరగా మరో 2 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎవరి దగ్గర డబ్బులు అడగలేదని సమాధానం ఇచ్చారు. విలేజ్ విడిచిపెట్టి కాసిపేట విలేజ్లో గత 13 సంవత్సరాల క్రితం పోల్లు వేసిండ్రు. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ వేసిండ్రు. మేము అడిగితే 25,000 రూపాయలు అడిగిండు ఏఈ. అందుకు ఈ ట్రాన్స్ఫార్మర్ సుతా ఈ 2 నెలల నుంచి గత ఆగడానికి కారణం ఒక ఏఏ కారణం. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు ఇవాళ ఖరాబ్ అయిన ట్రాన్స్ఫార్మర్ గత 4 నెలల నుంచి ఇప్పటికీ 3 సార్లు లోపల లక్ష కాలిపోయింది. ఇవాళ కాలిపోయింది. వాళ్ళు చేస్తామంటే మేము రిటర్న్ పంపించినాం. మాకు ఈ కొత్తగా పెట్టే ట్రాన్స్ఫార్మర్ను అది 2 ఒకటేసారి చాలు చేస్తే మాకేమైనా పంటలు పండుతాయి, మా భూములు ఎండిపోకుంటుంటాయి, మా మొక్కలు వారుతాయి, మాకు పొలాలు వారుతాయి, మాకు తినేటందుకు తిండి గింజలు పండుతాయి. మా మందం మేమన్నా రావాలి కదా. ఇక్కడ వచ్చిన లైన్ మ్యాన్ కూడా పట్టించుకుంటలేడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తున్నాం అని పగటి కాపులు చేస్తుండే తప్ప వచ్చేయలేదు, వాళ్ళు చేసేది లేదు. ఇప్పుడు 6 మాసాల నుంచి గద్దె గడ్డి మేము చూస్తున్నాం అంటే సొంత డబ్బులతో నిర్మించుకున్న గద్దె ఇప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టే గది లేదు. ఆ పోల్ కాబట్టి అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో వానలు పడితే ఎటాంగితున్నాయో చూడండి ఒకసారి. ఆ వేసేందుకు ఏకేందుకు పని నడతలేదు, మన నడతలేదు.